ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. హరి ఓం. సగం మందే ఉన్నారు ఈరోజు క్లాసులో. రోజు ఒకసారి రిమైండ్ చేయండి వచ్చేవాళ్ళని మర్చిపోకుండా. అలాగే ఒక మెసేజ్ కూడా పెట్టండి మన పర్సనల్గా, క్లాస్కి అటెండ్ కండి, టైం అయింది అని. హరి ఓం. 6వ అధ్యాయము భగవద్గీత పుస్తకం తీసి చూడండి. ఓం శ్రీ భగవానువాచ. చెప్తారా ఒక్కొక్క శ్లోకం? ప్రణామి, నేను చెప్పడం వచ్చా? చెప్పు, ఫస్ట్ శ్లోకం చెప్పు. భగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. ఓకే, శేషమ్మ గారు శ్లోకం చెప్తారా? చెప్తాను స్వామి. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పః యోగి భవతి కశ్చన. ఓకే ఓకే, నిన్నటి వరకు 2 శ్లోకాలు చెప్పుకున్నాం. మొదటిది, చెయ్యవలసిన పని చేస్తూ ఫలం మీద దృష్టి లేకుండా ఎవరైతే మనసు నిగ్రహించుకోగలరో వాళ్ళు యోగులు. ఫలం మీద ఆసక్తే లేదు అంటే సన్యాసులు. అయితే ఇక్కడ ధర్మ అర్థ కామాలని కోరుకునేటువంటి వాళ్ళకి ఒక సందేశం, పని మీద దృష్టి పెట్టి పని చేయవయ్యా, పని బాగా జరుగుతుంది, మంచి ఫలితం వస్తుంది అని చెప్పడం. రెండోది,
నీకు ఈ జన్మలోనే మోక్షం కావాలి అని కానీ అనుకునేటట్లయితే నీకు ఫలాలు అవసరం లేదు. ఫలాన్ని కోరితే మళ్ళీ జన్మ వస్తుంది. నీకు జన్మే వద్దని అనుకుంటే ఫలాన్ని కోరకు, ఫలం వచ్చినా అది అనుభవించాలి అని అనుకోకు. వస్తుంది, వచ్చినప్పుడు జాగ్రత్తగా దాన్ని సమాజానికో సంస్థకో అవునా దైవునికో అందించగలిగినప్పుడు నీ మనసు ఫలం మీద నుండి కంప్లీట్గా వెనక్కి వచ్చి ఎదుగో అన్ని ఫలాలు అందించే భగవంతుడు ఉన్నాడే ఆయన మీద స్థిరపడుతుంది. స్థిరపడే కొద్దీ కర్మలన్నీ కరిగిపోతాయి. లోపల ఇంతవరకు ఉన్న కర్మలన్నీ కరిగిపోతాయి. జీవుడు ముక్తుడవుతాడు. జీవుడు నేను భగవంతుడి కంటే అన్యం కాదు అని తెలుసుకుంటాడు. అలాగా కృషి చేస్తూ ఉండడాన్నే యోగము అని, ఆ పొందినటువంటి స్థితిని సన్యాసము అంటారు. సమ్యక్ న్యాసం. అసలు దేహం నేననే భావాన్ని వదిలివేసినటువంటి వాడు ఉన్నాడే వాడండి సన్యాసి. సన్యాసి అంటే ఏదో ఇల్లు వాకిలి వస్తూ వాహనాలు లేయడం కాదు. అన్నిటికన్నా అవన్నీ మమకారాలు. అయ్యా వాటికి కారణం అహంకారం, నేను దేహం అనే భావం. దాన్ని వదిలేస్తే నువ్వు పరమాత్మవే. అర్థమైందా? సో కాబట్టి పరమాత్మ స్థితిని పొందే విధి విధానం ఇదేనండి. 1 మంచి ఫలాన్ని పొందడం, 2 ప్రశాంతంగా ఉండడం, 3 పరమాత్మ స్థితిని పొందడం. 3 చెప్పబడ్డాయండి. ఓకే అదిగో అయితే దేన్ని సన్యాసం అంటున్నారో దాన్నే యోగం అని అంటారు. నహ్య సన్యస్త సంకల్ప యోగి భవతి కశ్చన. సంకల్ప సన్యస్త హి నా యోగి భవతి. నువ్వు సంకల్పాలు కానీ వదలకపోతే యోగి కాలేవు. అంటే ప్రపంచం మీద కోరికలు కానీ వదలకపోతే యోగి కాలేవు. ఎందుకంటే కోరిక కదిలింది అంటే అది ఎక్కడ ఉంది, ఎలా లభిస్తుంది, ఎట్లా సంపాదించుకోవాలి, ఎట్లా అనుభవించాలి, ఆలోచనలన్నీ దాని వెంట వెళ్ళిపోతాయి. ఓకే, కష్టపడ్డావు, సంపాదించుకున్నావు, అనుభవించేసావు, అది ఆగిపోదు, ఇంకొక 10 కోరికలు వస్తాయి. అవునా? ఇంకో 10 కోరికలు కలుగుతాయండి. కాబట్టి నువ్వు కానీ కోరికలు వదలకపోతే మనసు నిలబడదు. మనసును నిగ్రహించుకోవడానికి చేసే కృషి యోగం. మనసును సంపూర్ణంగా నిలబెట్టేయడం, ఖాళీ చేసేయడం, లేకుండా చేయడం సన్యాసం. ఇక్కడ యోగం సన్యాసం 2 ఒకటేనా అండి? ఒక్కటే. అయితే బాగా గమనించండి. ఢిల్లీకి వెళ్ళాలండి, ఓకే. హైదరాబాద్కి వచ్చి ట్రైన్ ఎక్కువయ్యా, ఓకే. నాగపూర్కి వెళ్ళాలండి, హైదరాబాద్కి ట్రైన్ ఎక్కువయ్యా. ఏమయ్యా నేను ఏది అడిగినా నువ్వు అక్కడికి వచ్చి ట్రైన్ ఎక్కమంటున్నావు. రోడ్డు ఒకటే, అదిగో నాగపూర్ వరకు రోడ్డు అని అంట. నాగపూర్ రోడ్డు నాగపూర్ దాటితే అదే ఢిల్లీ రోడ్డు కూడా రోడ్డు ఒకటేనా? అది సగం వరకు. అయ్యా ఇదిగో ఇదే మోక్ష మార్గమే. ఏమిటి అంటే సగం వరకు మనసును నిగ్రహించుకోవడం వరకు చేస్తూ ఉన్నటువంటిది యోగం. మనసును నిగ్రహించుకున్న తర్వాత ఆత్మతత్వాన్ని పొందడానికి చేసేటువంటి ప్రయత్నం సన్యాసం. అదే జ్ఞానం. రోడ్డు ఒకటే. సగం వరకు ఒక పేరుతో పిలుస్తున్నావు, సగం తర్వాత ఇంకొక పేరుతో పిలుస్తున్నావు, సగం తర్వాత ఇంకొక పేరుతో పిలుస్తున్నావు, కానీ ఒకటే. సేమే ఇక్కడ యోగం మనసు నిలకడకు తీసుకొని వెళుతుంది. సన్యాసం మనసును పూర్తిగా కరిగించేసి పరమాత్మ స్వరూపాన్ని వ్యక్తం చేస్తుంది. 2 ఒకే విధానాన్ని గురించి చెప్తున్నాయి, కానీ ఒకటి సగం వరకు, ఇంకొకటి పూర్తిగా చెప్పేస్తాయి. అయితే ఇప్పుడు మనసును సంపూర్ణంగా నిరోధిస్తే పరమాత్మ అవుతావు.
మనసును సగమన్నా నిగ్రహించుకోగలిగితే మంచి ఫలితాలు పొందుతావు. ఏదేమైనా ప్రపంచం మీద దృష్టి ఉంటే మనసు నిలకడ ఉండదు. పరమాత్మ మీద దృష్టి నిలబడితే అశాంతే ఉండదు. అవునా? పరమాత్మ మీద దృష్టి నిలబెట్టినటువంటి వాడు ఏ పని చేసినా 100% ఫలితాన్ని తీసుకొచ్చుకుంటాడు. అతని మనసు ఇంకా అటు ఇటు పోదు కదా. నువ్వు కోరేది ప్రపంచంలో ఉన్న ఫలితాల గురించి అయినా మనసుని గ్రహించాలి. అయ్యా నువ్వు లోపల సంపూర్ణమైన శాంతి పొందాలి అనుకున్నా మనసుని గ్రహించాలి. అవునా? సరే స్వామీజీ ఎంతసేపు చెప్తూనే ఉన్నారు, దీన్ని ఎట్లాగా నిగ్రహించాలో చెప్పండి, ఎలాగ నిగ్రహించాలో చెప్పండి. కానీ ఒకటి సందేహం కూడా వస్తుంది, మనసును నిగ్రహించగలరా? మనసును పట్టుకోగలమా? మనసుని పట్టుకోగలమా? చెప్తున్నాడు భగవంతుడు, చూడండి. పట్టుకోవచ్చయ్యా. ఎలాగా? ఇదో 3వ శ్లోకం. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. ఈ శ్లోకం నేను మాట్లాడేటప్పుడు మీరు అన్నిట్లో ఉంటే రీసౌండ్ వస్తుంది. మ్యూట్లో ఉంచేసుకో. మీరు మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు అన్మ్యూట్ చేసుకో. ఓకే. ఆరురుక్షోర్మునే యోగం కర్మకారణముచ్యతే. యోగం ఆరురుక్షో మునే కర్మకారణముచ్యతే. నువ్వు మనసును పట్టుకోవాలి అని అనుకునేటట్లయితే, యోగాభ్యాసం చేయాలి అనుకునేటట్లయితే, అవునా, మనసును నిలబెట్టాలి అనుకునేటట్లయితే, కర్మ మార్గం పనిబాట చేయకుండా కూర్చొని నేను మనసును పట్టేసుకుంటాను అంటే పిచ్చోడైపోతాడు. లేదా కొంతమంది అన్ని పనులు ఆపేసి శ్వాస మీద ధ్యాస పెట్టు అని, లేదా ప్రాణాయామం చేస్తూ అని నిలబెట్టేయాలి అని అనుకుంటారు. చెట్లాగా అయిపోతాడు, అంతే, జడుడు అయిపోతాడు. అవునా? నీకు మనసు నిలకడ కుదరాలి అంటే ముందు పనిలోకి వెళ్ళవయ్యా. కొందరు అంటారు, ఏమయ్యా పనులు చేస్తూ ఉంటే ఫలితాలు మీరే చెప్పారు కదండి, పని చేస్తే ఫలితం వస్తుంది, ఫలితం వస్తే ఇంకొంచెం ఫలితం కావాలంటాం, ఇంకొంచెం ఫలితం కావాలంటాం, ఇంకొంచెం పని చేస్తూనే ఉంటాం, శరీరం నిలబడుతుంది, మనసు ఎక్కడ నిలబడుతుంది? నిజమే, శరీరం పని చేయాలి, మనసు భగవంతుని తెలుసుకోవాలి. భగవంతుని తెలుసుకుంటూ పనిచేయి. కష్టమేనండి. నువ్వు మనసు ఆపి పని చేయి. ఒకసారి ప్లాన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనసుతో అవసరం ఏంటి? అవునా? పని చేస్తూ ఉన్నాం, ప్లాన్ చేసుకున్నాం, ప్లాన్ ప్రకారం జరిగిపోవాలి కదా పని. మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం ఏంటి? ముందు ప్లాన్ చేసుకో పక్కాగా. పని మొదలుపెట్టిన తర్వాత ఆలోచనలు పోనీ మనసుని ఆపుకో. మనసు నిగ్రహించుకునే ఒక తాత్కాలికమే, కానీ మనసు వేగాన్ని నిరోధించాలి అంటే పని తర్వాత పని, పని తర్వాత పని, పని తర్వాత పని. మేలుకు ఉన్నంత వరకు చక్కగా ప్లాన్ చేసుకో, వరుసగా పనులు చేసుకో. పనులు అయిపోయా పనుకొని నిద్రపో. ఓకే, బాగా గమనించండి. ఏ పని లేని వాడికి మనసు విపరీతంగా ఆలోచిస్తుంది. బాగా లెగ్గట్టుకొని చూడండి. మనం పనులలో నిమగ్నం అయిపోయాము అంటే ఆలోచనలు వస్తాయి, కానీ చాలా తక్కువ వస్తాయి. అవునా? చక్కగా ప్లాన్ చేసుకొని మంచి పనులు నిరంతరం చేస్తూ ఉంటే చాలా తక్కువ ఆలోచనలు వస్తాయి. కానీ ఏ పని లేకుండా ఉంటే ఒక పని మాత్రం మానలేము. అవునా? ఏంటది? ఇది ఒక్కటి మాత్రం ఆగదు. ఇంద్రియాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తాయి. 2 కళ్ళు ఉన్నా ఒకే విషయాన్ని చూస్తాయి, 2 చెవులు ఉన్నా ఒకే విషయాన్ని వింటాయి, 3 రంధ్రాలు 2 ఉన్నా గాలి పీలవడము వదలడము ఒకే పనే చేస్తాయి.
కానీ ఇది ఒక్కటే. కానీ దీన్ని అంటారు డబుల్ పిస్టన్ పంపండి అని. అవునా? ఎవరో లేరు అనుకోండి, చుట్టూ ఉన్న విషయాలన్నీ అలా ఆప 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 చేసేసుకుంటూ ఉంటుంది. ఎవరన్నా దొరికారు అనుకోండి, బయటికి వెళ్ళి వాళ్ళ మెదడు తింటూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఇది మాత్రం చాలా కష్టం అండి దీన్ని గ్రహించడం. ఆ, ఆ, అలాగే ఏంటి ఏ పని లేకుండా ఊరికే మాట్లాడుతూ ఉంటారు. అవునా? ఏదో ఒకటి తింటూ ఒళ్ళు పెంచుకుంటూ ఉండడమే జరుగుతుంది. దానికి ఏంటి అంటే పక్కగా ప్లాన్ చేసుకొని మంచి పని జాగ్రత్తగా చేస్తూ ఉంటే బోల్డని ఫలాలు సంపాదించవచ్చు. కానీ నీకు విషయాల మీదనే, అంటే ప్రపంచంలో విషయాల మీదనే దృష్టి ఉంటే ఎన్నొచ్చినా తృప్తి ఉండదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా ఎంత ఉన్నా ఏం అనుభవిస్తావు? ఆవిడెవరికో చెప్పులు అంటే ఇష్టమట. ఆ చెప్పులు సేకరించడం మొదలుపెట్టిందట. అర్థమైందా? ఆ చెప్పులు పెట్టుకొని ఇల్లు సరిపోక ఇంకొక ఇల్లు కొనుక్కుందట. ఏమంటే 700 జతలు చెప్పులు కొనుక్కుందట. 700 జతలు చెప్పులు కొనదట. ఎక్కడ పెట్టుకుంటుంది? ఏం చేసుకోవడానికి? ఒక జత చెప్పులు కొంటే కనీసం 6 నెలలు వస్తాయిగా. అవునా? ఇంకొంతమందికి బట్టలు అంటే ఇష్టం. అవునా? ఎన్నుకుంటారు, ఎన్నైనా కొంటూనే ఉంటారు, కొంటూనే ఉంటారు, కొంటూనే ఉంటారు, దాచిపెడుతుంటారు, కొంటూనే ఉంటారు, దాచిపెడుతూ ఉంటారు. కదా, ఏమైనా వాడతారు? ఎప్పుడు వాడతారు? ఇలాంటి వాళ్ళల్లో వీళ్ళందరికీ గాడ్ ఫాదర్ రావణాసురుడు 700 పెళ్ళిళ్ళు చేసుకున్నాడట. వాడు 700 అమ్మాయిలను తెచ్చి పెళ్లి చేసుకున్నాడట. ఇంక వీడంతటోడు చూడండి. అయితే అనొచ్చు, ఏమండి భగవంతుడు శ్రీకృష్ణుడు కూడా 16,000 మందిని చేసుకున్నాడు కదా. ఆయన వాళ్ళలో ఎవరిని ఈయన చేసుకోవాలి అని అనుకోలేదు. ఆయన పట్టప్రాణులు 8 మందిని, కానీ 16,000 మంది కానీ వాళ్ళంతటా వాళ్ళు వచ్చి బ్రతిమాలుకున్నారు, చచ్చిపోతామన్నారు. నువ్వు పెళ్లి చేసుకో, నేనేమీ కోరం మేమని అందరూ అట్లాగే అన్నారు. 16,800 మంది మొత్తం ఒక్కరిని కూడా ఈయన కోరలేదు, అందరూ వాళ్ళే కోరుకున్నారు. అలా అని పెళ్లి చేసుకుని వదిలేశాడా? లేదు. 16,800 భవనాలు, 8 మందికి 16,800 భవనాలు కట్టించాడు. ఏమండి అందరికి రూమ్లా? కాదు, సపరేట్ విల్లాలే కట్టించేశాడు. అదే ద్వారకా నగరం. ఏమండి ఇంతమందిని పెళ్లి చేసుకుంటే ఎవరితో సంసారం చేస్తాడండి? 16,800 రూపాయలు ఎత్తి అందరితోనూ ఒకేసారి చూస్తే అందరి దగ్గర ఉన్నాడు. ఏమయ్యా ఎవరికి పిల్లలు పుట్టారండి? ప్రతి ఒక్కరికి 10 మంది పిల్లలు పుట్టారు. 10 మంది పిల్లలు. ఏమండి ఇంతమంది పిల్లలు పుడితే ఎట్లా పెంచాడండి? వాళ్ళకి చదువు సంధ్యలు నేర్పాడా? 10,000 మంది ఉపాధ్యాయులు. ఆయన ఇల్లే ద్వారకా నగరం. అర్థమైందా? ఇల్లే ద్వారకా నగరం. ఇంతమందిని ఎట్లా రక్షించాడండి? దానికి సముద్రం మధ్యలో కట్టుకున్నాడు. కాబట్టి ఆయనతో ఎవ్వడూ పోల్చుకోకూడదు. ఆయన ఎక్స్ట్రాడినరీ, ఆయన భగవంతుడు. ఆయన కావాలని మరి వీళ్ళందరూ ఎట్లా వచ్చారండి? వాళ్ళు అంతకుముందు జన్మల్లో కోరుకొని ఉన్నారు భగవంతుడు నువ్వు కావాలి అని. వాస్తవానికి రామావతారంలోనే కోరుకున్నారు వాళ్ళందరూ. అవునా? రామేశ్వరంలో 8 మంది కోరుకున్నారట. హంపి కిష్కింద అదే, అక్కడ ఈ 16,000 మంది రాక్షసుడి చేతిలో, దుందుకి చేతిలో చిక్కుండి అక్కడ కోరుకొని ఉన్నారు వీళ్ళందరూ. కాబట్టి కృష్ణావతారం అయిన తర్వాత ఇక్కడ మొత్తం వాళ్ళందరి కోరికలు తీర్చేశాడు ఆయన. ఆయనతో మనం పోల్చుకోకూడదు. సో ఓకే, ఏంటి అంటే ఇక్కడ ప్రపంచంలో విషయాలు కోరుకునే కొద్దీ కోరికలు పెరుగుతూనే ఉంటాయి, కోరికలు తీరే కొద్దీ పెరుగుతూనే ఉంటాయి. కానీ భగవంతుడిని ఆశ్రయించి ఆయన్ని ఇష్టపడుతూ ఆయన గాన తలసుకుంటూ ఉండగలిగేటట్లయితే మనసు స్లోగా కుదుట పడుతుంది. మనసు అంటే అన్ని కోరికలు కలిపితే మనసు. కోరికలు ఎన్ని ఎక్కువగా ఉంటే మనసు అంత వేగంగా ఉంటుంది, కోరికలు ఎన్ని తక్కువగా ఉంటే మనసు అంత వేగం తక్కువ ఉంటుంది. అవునా? భగవంతుడే కావాలి అని అనుకున్నట్లయితే అన్ని కోరికలు ఆయన వైపు తిరిగిపోతాయి, స్లోగా కరిగిపోతాయి. నువ్వు భగవంతుని గుర్తించేటప్పుడు కోరికలన్నీ వెళ్ళిపోతాయి. ఇంకొకటి, కోరికలన్నీ తీరిపోతాయి కూడా.
కోరికలన్నీ తీరిపోతాయి కూడా కదా. యోగారూఢస్య దస్యైవ శమకారణం మంచిది. నీ కోరికలు ఉన్నంత వరకు కర్మ చేస్తూ ఉండు దేవుని మీద దృష్టి పెట్టి. నీ కోరికలు తీరిపోయాయా, దైవమే కావాలి అని దైవాన్ని గురించి తెలుసుకొని అందుకో, మనసు సంపూర్ణంగా శాంతిస్తుంది. ఆరుక్షోరు మునే యోగం కర్మకారణం వచ్చేది. దానికి ఏంటంటే కోరికలతో నిండి ఉన్న మనసుని సడన్గా ఆపలేవు. దానికే దీన్ని పోల్చారు. ఒక గుర్రం కొనుక్కున్నాడు, గుర్రం మీద సవారీ చేయాలి అని అనుకున్నాడు. కొనుక్కున్నాను కదా, నేరుగా పోయి ఎక్కితే ఎత్తి ఇసిరాడు వారేస్తుంది అది. అవునా? ఏమందండి, పక్కన ఏదో గోడ కుర్చీయో టేబుల్ వేసుకుని దాని మీద నుంచి అటు ఎక్కాడు అనుకోండి, ఎక్కి అట్ట అన్నాడు నిమిషాల్లో లేపి ఇసిరాడు పారేస్తుంది. ఎత్తి ఇసిరి పారేస్తుంది. ఎక్కడో దూరి నువ్వు పచ్చడి అయిపోయేటట్టు చేసేస్తుంది. కాబట్టి నువ్వు దాన్ని ఎక్కాలి, కొనుక్కున్నావు కానీ ఏం చేయాలి, నెమ్మదిగా ఆ గుర్రాన్ని నడిపించడం చూసుకోవాలి. ఆ తర్వాత మచ్చిక చేసుకోవాలి. మచ్చిక చేసుకున్న తర్వాత ఎక్కి సవారు చేయగలగాలి కదా. ఇంత ఎందుకయ్యా, మనకు అందరికీ తెలిసి సైకిల్ ఉంది కదా. అవునా? సైకిల్ ఎక్కాలి అనుకుంటారు వాళ్ళు. ఎంతటి వాళ్ళైనా సరే సడన్గా సైకిల్ కొనుక్కొని వచ్చి ఎక్కేద్దాం అనుకుంటే సైకిల్ తోయడం కూడా చేత కదా. అవునా? ఏరా, నిజమేనా కదా. సైకిల్ కొంటూనే సైకిల్ తొయ్యడం రాదు. ఆ సైకిల్ తోయడానికి ప్రయత్నం చేస్తే అది ఒకటి 2 సార్లు కింద పడేస్తుంది. అవునా? మొదట సైకిల్ తొయ్యడం, అవునా, నడిపించడం చేత కావాలి. ఆ తర్వాత నెమ్మదిగా ఏంటి, ఎక్కడ ఏం చేస్తారు, చిన్నపిల్లలు అయితే ఏం చేస్తారు, ఒకవైపు కాలు పెట్టి రెండో కాలు వేయడానికి ప్రయత్నం చేస్తూ కూడా కొన్నిసార్లు పడతారు, దెబ్బలు తగులుతాయి. సరే ఎవరో పక్కన ఉన్నారండి, ఎక్కిచ్చి వెనకలు పట్టుకొని తక్కలాన్న ఇటు తిప్పితే అటు, అటు తిప్పితే ఇటు విపోతుడు ఏముంటుంది, అయినా వదిలేస్తామా? నెమ్మదిగా టెక్నిక్ తెలిసే కొద్దీ, ప్రయత్నం చేసే కొద్దీ వదిలిన తర్వాత ఎంత రద్దీ ప్రదేశంలో కూడా వేగంగా కూర్చొని కూడా కూర్చోకుండా కాళ్ళు పోయి సీటు పైకి వీ అని కూడా వెళ్ళిపోతాం. సేమ్ వే గుర్రం కూడా అంతే. అలాగే మనసు కూడా. మంచి గుర్రం కొనుక్కున్నావు ఇంట్లో పెట్టుకుంటే గుర్రాన్ని ఎక్కలేవు. మంచి సైకిల్ కొన్నామని ఇంట్లో పెట్టుకుంటే సైకిల్ ఎక్కలేవు, సైకిల్ కూడా రాదు. సేమ్ వే మనసును కూడా ఒక్కసారిగా సడన్గా ఎక్కేసి కూర్చుందాం అనుకుంటే పనులు చేస్తూ ఉండాలి. చూడండి, చిన్నప్పటి నుండి మందితో కలిసి తిరుగుతూ నేర్చుకుంటూ పనులు చేస్తూ వ్యవహరిస్తూ ఉన్నవాళ్ళు ఎంత పనైనా చేయడానికి సమర్థులు అవుతారు. నువ్వే పని చేయకుండా ఇంట్లోనే కూర్చొని తింటూ ఉన్నావు అనుకోండి, క్రమంగా నువ్వు చేతకాని వాడు అవుతావు. చేతకాని వాడు అవుతావు, ఏమి చేయలేని వాడు అవుతావు. సో పని చేస్తూ 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 ఆ పనిని చెడు మార్గంలో లేకుండా మంచి మార్గంలో సత్కర్మగా నువ్వు ఆచరిస్తూ వస్తూ ఉన్నావు. ఓకే, అప్పుడు కూడా విషయాలు వెంటపడుతుంది. నువ్వు మనసును దైవ స్మరణలో ఉంచి పని చేయడానికి ప్రయత్నం చేస్తూ వస్తే చక్కగా చేయాల్సిన పని గురించి తెలుసుకోవాలి, పనిలో వచ్చే సమస్యల గురించి తెలుసుకోవాలి. అవునా? అవన్నీ తెలుసుకున్నా లోపల నామం చెప్పుకుంటూ పనులు చేస్తూ ఉన్నామంటే క్రమంగా మనసు నిగ్రహానికి వస్తుంది. ఆ తర్వాత యోగారూఢుడు అంటే మనసును సంపూర్ణంగా ఆపేసినవాడు, భగవంతుని మీద సంపూర్ణంగా దృష్టి పెట్టి మనసును శాంతింపజేయగలిగితే. అవునా? ఫస్ట్ యోగం అన్నారు, యోగాభ్యాసం అన్నారు, దానికి మనసును పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం. అవునా? ఆ తర్వాత సన్యాసం ప్రాక్టీస్. సన్యాసం అంటే జ్ఞానమే. ఇక్కడ మనసును సంపూర్ణంగా శాంతింపజేయడం. మనసును సగం వరకు కర్మలలో, సత్కర్మలలో ఉంచి నిగ్రహించాలి. నిగ్రహించబడినటువంటి మనసుని భగవంతుడి వైపు సంపూర్ణంగా తిప్పావా కరిగిపోతుంది.
పరిపూర్ణమైన శాంతి కలుగుతుంది. క్షమకారణమొచ్చది. మనసును నిగ్రహించాలి అంటే కర్మ మార్గం. మనసును సంపూర్ణంగా శాంతింపజేయాలి అనుకుంటే అదే జ్ఞానం, అదే ధ్యానం మార్గం. జ్ఞానం అంటే దైవాన్ని గురించి సంపూర్ణంగా జ్ఞానం ఉండేది. అంటే నీ గురించి నీకు సంపూర్ణంగా జ్ఞానం ఉండి ధ్యానం ప్రాక్టీస్ చేస్తే మనసు లయమైపోతుంది, కరిగిపోతుంది శాశ్వతంగా. మళ్ళీ ఒక హెచ్చరిక చేస్తున్నాడు. రెండవ శ్లోకంలో చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్తున్నాడు. చూడండి 4వ శ్లోకం. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. ఓకే, అత్యంత ముఖ్యమైన విషయం ఇదిగో. యదా ఎప్పుడైతే మనసుంది ఇంద్రియార్థేషు ఉన్న ఇంద్రియ విషయాలలో ఆసక్తి నుండి బయటపడింది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో పిల్లాడు చాక్లెట్లు ఫ్రిడ్జ్లో పెట్టి చూశాడు, వదులుతాడు వాడు? ఇంకా ఖచ్చితంగా ఇవ్వమంటాడు. ఏం చేస్తుంది తల్లి? ఓ చాక్లెట్ తీసుకొని ఇచ్చేసి అవి అయితే ఇంకోసారి దాచిపెట్టేస్తాడు. కావాలంటే చూసుకో అయిపోయాయి. వాడు అక్కడ లేవు అని అనుకున్నప్పుడు అప్పుడు ఆగుతాడు కదా. కానీ వాడు చూశాడు అని అంటే ఆపడు కదా. అదే చూశాడండి మీ అబ్బాయే అండి, కానీ ఆ అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు, అవునా? ఇప్పుడు చాక్లెట్లు పెట్టావు, నాకు చాక్లెట్ ఇవ్వు, చాక్లెట్ ఇవ్వు, చాక్లెట్ ఇవ్వు అని అంటాడా? నేను చాక్లెట్ ఇస్తే కాలేజీకి వెళ్తా. వాడనడం కాదు కదా, రే చాక్లెట్ ఇస్తా కాలేజీకి వెళ్తా అంటే నవ్వేస్తాడు. ఏం మమ్మీ నీకు కావాలని చెప్పు, ఓ ప్యాకెట్ తెచ్చి ఇక్కడ పెడతాను అని అంటాడు. ఎందుకు? చాక్లెట్ల మీద వాడికి ఆసక్తి జయించాడు, దాటేశాడు కదా. చాక్లెట్ తినచ్చు, అవునా? వాడి మీద అత్యంత ఇష్టం అనేది లేదు అక్కడ ఇక కదా. కాబట్టి ఇక్కడ ఇంద్రియ అర్థేషు సంకల్ప సన్యాసి, ఇంద్రియ విషయాలు కావాలి అనేటువంటి భావాన్ని వదిలినవాడు. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళయ్యేంత వరకు ఉన్న ఆలోచనలు, ఆసక్తులు పెళ్ళైన తర్వాత ఉంటాయా? కష్టపడ్డాడు, జాబ్ సంపాదించాడు, జీతం సంపాదిస్తున్నాడు, అవునా? జీతం వస్తుంది, అఫ్కోర్స్ తన ఖర్చులు పెట్టుకోవచ్చునేమో. పెళ్ళయింది, భార్య వచ్చింది, పిల్లలు కూడా పుట్టారు. ఇప్పుడు వచ్చిన డబ్బులంతా ఖర్చు పెడతాడా? చేతిలో ఉన్న భార్య పిల్లల కోసం కొంత, తల్లిదండ్రుల కోసం కొంత, సమాజం కోసం కొంత, అవునా? చదువు సంధ్యల కోసం కొంత. ఎంత వచ్చినాక కొంచెం మిగిలిన ఏదో ఎవరో ఒకరి పేరుతో డిపాజిట్ చేసి పెడతాడు. ఇంత డబ్బులు ఉన్నాయి కదా, మంచి బట్టలు కొనుక్కోవచ్చు కదా, బాగా విచ్చలవిడిగా ఎంజాయ్ చేయొచ్చు కదా. చేయుడు, అవి జారిపోయాయి, ఆ కోరికలన్నిటి దాటేశాడు, అవునా? బాధ్యత లేనివాడు వెంటబడవచ్చు. జీతం వచ్చిందండి, జోబులో పెట్టుకొని బారికి వెళ్ళాడండి. ఎక్కడికి? బారు. ఎక్కడికి వెళ్ళాడు? సీదా చలో నేరుగా వెళ్ళిపోయాడండి, బారికి వెళ్ళి కంప్లీట్ ఖాళీ చేసి వచ్చేసాడండి. బాధ్యత లేనివాడు, మెచ్యూరిటీ లేనివాడు, నిగ్రహం లేనివాడు కదా. అలాగే ఇక్కడ కూడా ఏంటి అని అంటే, నీ మనస్సు ఎప్పుడు విషయ వస్తువుల వెంటబడట్లేదు, నా కర్మసు. అలాగే కొన్ని ఉంటాయి ఆసక్తులు. ఏంటంటే ఈ పని చేస్తే ఇంకొంచెం సంపాదించు, ఆ పని చేస్తే ఇంకొంచెం సంపాదించు, ఈ పని చేస్తే కొంతమంది 10 రకాల పనులు పెట్టుకుంటారు, ఏది పూర్తి చేయరు. ఏంటంటే విపరీతమైన ఆసక్తి. 10 రకాల పని చేస్తే 10 రంతా సంపాదించవచ్చునేమో. ఏమయ్యా, నీ సంపాదన నీ సుఖం కోసమా లేదా? అవన్నీ ఒక స్థాయి తర్వాత మనసుగా నిగ్రహం లేదా? అవునా? అడ్డమైనటువంటి మార్గాలలోకి వెళ్ళి కోట్లు సంపాదించి వెనకలేసి ఏదో ఒక రోజు ఏసీపీ వాళ్ళకి, అవునా, సరికి
రకరకాలైనటువంటి బ్యూరోస్ ఉన్నాయి కదా, ఆ పోలీసు వ్యవస్థ న్యాయ వ్యవస్థ చేతిలో చిక్కి జైల్లో పడి కుమిలిపోయి, మరి ఎవడో ఫస్ట్ మేము చిన్నప్పుడు అనుకుంటా హర్షద్ మెహతా అనేవాడు 6,500 కోట్లు ఏదో ఫస్ట్ వాడే కుంభకోణాలకు పితామహుడు. బ్యాంకుల నుండి 6,500 కోట్లు దోచేశాడు. అవునా, 6,500 కోట్లు. సమాజం అంతా, దేశం అంతా వాడిని ఏకిపారేస్తుంది. వాడు ఒక్క చిన్న పని చేసి వాడు మొత్తం దృష్టి అంతా పక్కకు తిప్పేశాడు. ఏంటి అంటే, ఈ విషయం ప్రధానమంత్రి గారికి తెలిసినండి, ఆయనకు కూడా లంచం ఇచ్చానండి అన్నాడు. అందరూ ఆయన్ని ఏకిపారేయడం మొదలుపెట్టాడు. ఏమి ఇచ్చా, ఎంతో ఇచ్చారంటే 60 లక్షలు ఇచ్చాను అన్నాడు. అవునా, 60 లక్షలు, 6,500 కోట్లు ఎక్కడ, 60 లక్షలు ఎక్కడ? ఏమరా నిజంగా ఇచ్చావా అంటే, ఎవరికి ఇచ్చావు అంటే అప్పుడు ప్రధానమంత్రి ఎవరు, ఇందిరాగాంధీ. పివి నరసింహారావు. పివి నరసింహారావు గారు ఆయన మీద దోసేశాడు. ఆయన తీసుకుంటాడా? నో, కావాలని దోసేశాడు. అందరూ ఆయన విమర్శించడం, ప్రతిపక్షాలు కాదు, పాలకపక్షం వాళ్ళ పక్షంలో వాళ్ళే, వాళ్ళ పార్టీ వాళ్ళే ఆయన మీద దుమ్మెత్తి పోయడం కాదు, బోల్డ్ అని కేసులు పెట్టేశారు. నిజమా అబద్ధం వాడు తప్పించుకోవడానికి? వాడు అనుకున్నాడు నేను తప్పించుకున్నాను అని, కానీ వాడు మాత్రం జైలు నుంచి రాలేదు. భార్య వాడు ఇద్దరు జైల్లో కూర్చున్నారు. ఇద్దరికి ఎయిడ్స్ వచ్చింది. జైల్లోనే భయంకరమైన సావు చచ్చారు. ఈ లోపల తల్లిదండ్రులకే వచ్చిందంటే పిల్లలకు రాకుండా ఉంటుందా? పిల్లలు ఎటుపోయారు, ఏం చేసి చచ్చారో తెలియదు. వీడు మరికి నీకు సంపాదించిన కోట్లన్నీ ఏం చేస్తావు? అవునా, ఏం చేస్తావు? ఇప్పుడు వాడు ఉన్నాడు చూడు, దావూద్ ఇబ్రహీం, వాడు కూడా వేల కోట్లు సంపాదించాడు. అనుభవిస్తాడా? అవునా, పిచ్చుకుక్కలాగా ఎక్కడో దంకం ఉండాల్సిందే, బయటకు వచ్చి చంపేస్తారు, పట్టుకెళ్తారు, తీసుకెళ్ళిపోయి శిక్షలేసి పారేస్తారు. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, నీకు సంపదల మీద, వస్తువుల మీద, అధికారాల మీద విపరీతమైన ఆశ ఉంది అంటే చేయకుండా పనులన్నీ చేస్తావు. స్లోగా పనులు చేయడంలోనే నీకు భయం స్టార్ట్ అవుతుంది. ఆ భయం నీ లోపల ఉన్న ప్రశాంతతను ఖాళీ చేయించేస్తుంది. స్లోగా జ్ఞానం కూడా లేకుండా చేయిస్తుంది. మనసులో శాంతి ఎగిరిపోతుంది, బుద్ధిలో జ్ఞానం ఎగిరిపోతుంది. సమాజంలో బయటకు తుంగి చూసావా, విపరీతమైన అవమానాలు వచ్చేస్తాయి. నీ జీవితం మొట్టమొదట ప్రారంధం అనుకూలంగా ఉన్నంత వరకు 10 రోజులు పరిగెత్తావు. ప్రారంధం కానీ పుణ్యప్రారంధం అయిపోయిందో నీ జీవితం కుక్క సావే. ఎందుకు పనికి రాకుండా పోతుంది ఈ జీవితం. సో యదాహినేంద్రియార్థేషు నకర్మసు అనుసజ్జతే. నీకు పరిపూర్ణమైన శాంతి కావాలి అనుకున్నావు, విషయాల మీద ఆసక్తి ఉందంటే కష్టపడు, సత్కర్మలు చేయి, సంపాదించు, అనుభవించు. పరిపూర్ణమైన శాంతి కావాలి అని అనుకున్నావా, చేసేది చేసినా దైవం కావాలి అని కోరుకో. అయ్యా ఇప్పుడు చెయ్యాలనే సంకల్పం కూడా లేదయ్యా, అదిగో మనసును సంపూర్ణంగా శాంతించు. మనసు శాంతించాలంటే నీ కోరికలు నీ నుండి బయటకు వెళ్ళిపోయే కొద్దీ మనసు శాంతిస్తూ వస్తుంది. అది ఎట్లా పోతాయండి? దానికే నువ్వు భగవంతుడిని ఆశ్రయించి ఆయన కావాలి అని అనుకునే కొద్దీ బ్రహ్మవితు బ్రహ్మయేవ భవతి. బ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడు. లా చదివినవాడు లాయర్ అవుతాడు, మెడిసిన్ చదివినవాడు డాక్టర్ అవుతాడు. అయ్యా భగవంతుడిని తెలుసుకున్నవాడు భగవంతుడే అవుతాడు. తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాడు భక్తుడు, కానీ తెలుసుకున్నవాడు భగవంతుడే అవుతాడు. అవునా, దేవుడి మీద కోరిక పెరుగుతుంది అంటే ప్రపంచం మీద కోరిక పోవాలి. ప్రపంచం మీద కోరిక తగ్గుతుంది అంటే దేవుడి మీద కోరిక పెరుగుతుంది. సర్వసంకల్ప సన్యాసి ప్రపంచం మీద అన్ని కోరికలు ఎవడైతే వదిలేశాడో యోగారోహ తదుచ్యతే, మనసును కదిలించే విషయమే ఉండదు. ఇంకా ఏమండి భగవంతుడు కావాలి అని కోరిక, అది మళ్ళీ మనసును కదిలించదా? అయ్యా ఇదిగో భగవంతుడు కావాలి అనే కోరిక ఉంది, అది కోరిక కాని కోరిక. అదేంటండి? ఆయన నీ ఆత్మయే అయి ఉన్నాడు. అర్థమైందా? నీవు నిన్ను కోరుకోవడం ఎలాంటిదో భగవంతుని కోరుకోవడం కూడా అలాంటిదే. దానికి ఏంటి అంటే
భగవంతుడు అంటే ఎవరు, భగవంతుడిని అందుకుంటే ఏమొస్తుంది, భగవంతుడిని ఎలాగ తెలుసుకోవాలి, ఇది అన్వేషణ. ఇది ఎక్కడైతే కలుగుతూ ఉందో మనసు శాంతిస్తూ వస్తుంది. ఏమండి ఈ జన్మలోనే అవన్నీ తెలుసుకుంటామంటారా? నువ్వు అడుగు అటువైపు వేసే కొద్దీ నీకు శక్తి పెరుగుతుంది. మనసుకు శక్తి శాంతి రూపంలో పెరుగుతుంది, బుద్ధికి శక్తి జ్ఞాన రూపంలో పెరుగుతుంది, శరీరానికి శక్తి, అవునా, కావలసినంత వస్తుంది. పనులు ఇప్పుడు చూడండి, ఒక్క సెకండ్. అర్థమైందా? భగవంతుడు నీ నిజస్వరూపమే అయి ఉన్నాడు. కాబట్టి ఆయన కోరుకునే కొద్దీ ఒకవైపు అనవసరమైన కోరికలు తగ్గిపోతాయి, శక్తి పెరుగుతుంది. నువ్వు పనులు బాగా చేయలేవు, ఫలితాలు బోల్డ్ అన్నీ వస్తాయి. కానీ అదే సమయంలో ప్రశాంతత పెరుగుతూ వస్తుంది, కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది, శమ కారణం వచ్చేది. యదా హి ఇంద్రియార్థేషు కర్మసు నా అనుసజ్జతే, కర్మలలో కానీ కర్మఫలాలలో కానీ అతుక్కుపోకుండా ఉన్నవాడు ఉన్నాడే సర్వసంకల్ప సన్యాసి. అన్ని కోరికలను పోగొట్టుకుంటాడు. యోగారూఢ వచ్చేదే, మనసులో కోరికలు అన్నీ ఎక్కడైతే బయటికి వెళ్ళిపోయాయో ఆ జీవుడు భగవంతుడే అవుతాడు, సంపూర్ణమైన శాంతి కలుగుతుంది. కోరికలు పెరిగితే అశాంతి పెరుగుతుంది, కోరికలు తగ్గితే అశాంతి తగ్గుతుంది. కోరికలే లేవా అశాంతి ఉండదు, అక్కడ కేవలం శాంతే ఉంటుంది. అర్థమైందా? కేవలం శాంతి మాత్రమే ఉంటుంది. ఏమండి స్వామి గారు, మాకు కొంచెం బిజీగా ఉంటాము, మేము డబ్బులు ఇస్తాము లేదా ఇంకా ఏమైనా ఇస్తాం, మా మనసును కొంచెం ఆపుతారా? ట్రైన్లో కూర్చొని ఉన్నవాడు ట్రైన్ ఆపగలడు, కానీ ట్రైన్కి బయట ఉన్నవాడు అడ్డొస్తే ఏమైపోతాడు? ముక్కలు అయిపోతాడు. ట్రైన్ ఆపాలంటే ట్రైన్లో కూర్చోన్న వాడికి ఏ విలువ. అలాగే నీ మనసును ఆపాలంటే నువ్వే ప్రయత్నం చేయాలి. నీ మనసును కంట్రోల్ చేసుకోవాలంటే నువ్వే ప్రయత్నం చేయాలి. నీ మనసును ఆపాలంటే నువ్వే ప్రయత్నం చేయాలి. అవునా? ఎలా అండి? శ్లోకం చదివేస్తుంది. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి, నిన్ను నువ్వు పతనం చేసుకోకూడదు. ఉద్ధరించబడిన మనస్సు స్నేహితుల్లాగా సహకరిస్తాయి, అవునా? స్వాధీనంలో లేని మనస్సు నిరంతరం వేధిస్తుంది. ఎలా అండి? రేపు చూద్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.